కొంత న్యాయంగా. ఎందుకంటే విశ్వంలో లేక ఈ సృష్టిలో ఎన్ని దేశాలు ఉన్నా, ఎన్ని ఖండాలు ఉన్నా, ఎంత జనాభా ఉన్నా, ఎన్ని భాషలు ఉన్నా, అన్ని భాషలలో శ్రేష్టమైన విలువైన పదము దేవుడు. అవునా కాదు? ఏదైనా అంతకంటే గొప్ప పేరు ఉందని అంత దేవుడు పుట్టించిన ఎవరు ఉంటాడు? మన దేశంలో దేవుళ్ళు పుట్టిస్తాం, మనం దేవుడిగా మారిపోతాం. ఇది మన దేశం గొప్పతనం కదా. ఈ దేశంలో చాలా మంది దేవుడిగా పూజించబడుతూ, పిలువబడుతూ, దేవుడిగా మారిపోతూ ఉన్నవారు చాలా మంది. భగవాన్లు, మాతలు, పీఠాధిపతులు, అమ్మలు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు మాత్రం ఒక్కడే. కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 8:6 వెరీ గుడ్. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు ఆబడినవి ఉన్నాను, దేవునికి స్తోత్రం. ఎందుకు అలా చెప్తున్నాడంటే దేవతలు రెండు రకాలు, లోక దేవతలు, విశ్వదేవతలు అని. విశ్వదేవతలు అంటే ఏంటి? ఆకాశము, భూమి ఈ విధంగా అందరికి ఉండేది. వాటిని దేవతలని మన దేశంలో అంటారు కదా. ఆకాశము దేవత దేవుడా? ఆకాశం దేవత దేవుడా? దేవత. ఆడి కింద మొక్క కింద పిలుస్తారా ఆకాశంలో? మీ దగ్గర ఉంటాను దేవతని. ఆకాశాన్ని దేవుడు అంటారు, భూమిని దేవత అంటారు. భూదేవి, భూదేవత, ఓర్పు అంటుంటారు కదా. సముద్రాలు బిడ్డల, సముద్రాలు కూడా సముద్రుడు అంటారు. నదులను ఆడవాళ్ళతో పోతారు. ఏంటి గోదావరి, సరస్వతి, గంగా, యమున ఇవాళ. సరే, అయినప్పటికీ ఆయన మగవాళ్ళందరికీ ఆధారం లేదు, జెండర్ నౌడు కాబట్టి. భూములు కూడా దేవత అనడానికి ఏమీ లేదు. దాని నుంచి వచ్చే వర్షం, వానదేవుడు కిందకు వస్తే గంగమ్మ తల్లి అని వాటర్ ఆలోచిద్దాం. ఈ పడినటువంటి వాటర్ ద్వారా భూమిలోకి ఉత్పత్తి వచ్చేది పిల్లలు, సంతానం అంటారు. అందుకే భర్త ఇక్కడ మారి అని. సరే, ఒక అలంకార పరిభాష, అది ఒక అలంకార పరిభాష. లోక దేవతలు అంటే ఏంటి? ఎల్లమ్మ, పుల్లమ్మ, నౌకలమ్మ, సత్తమ్మ, సుత్తమ్మ, సుత్తమ్మ ఆటలు చూస్తుంటారు. ఏంటి ఎలా పెట్టేసుకుని ఆ ఇష్ట దైవం ఎలా పెట్టుకుంటారు. పేరంటాలని ఇలా ఎలువైపు ఏంటి కులదైవం అని, గ్రామ దేవత అని, అలాగే స్టేట్ నెలగొంది అంటే స్టేట్కే మళ్ళీ న్యాసన్స్ కాదని డిస్ట్రిక్ట్ కంటే మీదనైనా పెట్టుకుంటారు కొంతమంది. కానీ ఈ విశ్వదేవతలను, లోకల్ దేవతలని ఎన్నైనా ఉండొచ్చని దేవుడి వాక్యం చెప్తుంది. కానీ మనకు దేవుడు ఆయన ప్రభువు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ దేవుని గురించి మనం మాట్లాడాలంటే దేవుని యొక్క విలువ మనకు తెలియాలి. దేవుని యొక్క విలువ, సంఘం విలువ తెలిస్తే మనం ఎలా ప్రవర్తిస్తాము, దైవజనుల విలువ తెలిస్తే మనం ఎలా ప్రవర్తిస్తాము, సంఘ ఆరాధన విలువ తెలిస్తే మనం ఎలా ప్రవర్తిస్తాము, అదొక భాగం. ఇక్కడ దేవుని విలువ మనకు తెలిస్తే కనుక ఎలా ప్రవర్తించాలో మనకు అర్థమవుతుంది. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎంత గొప్ప రక్షణను, ఎంత గొప్ప రక్షణ ప్రపంచ మానవులలో ఎవరు ఇవ్వలేని యేసయ్య మాత్రమే ఇచ్చే గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం ఏంటి? అశ్యాక పొందితేంటి, పొందకపోతే చచ్చి నమ్మితేంటి, నమ్మకపోతే అసలు ఏదినే నమ్మాలా? ఆయనే దేవుడా, ఇంకెవడు లేడా అనేటువంటి మూర్ఖత్వపు మాటలు మాట్లాడే విధానాన్ని నిర్లక్ష్యం అంటారు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకో. ఇర్మియా గ్రంథం 32:27 వచనం. ఇర్మియా గ్రంథం 32:27 వచనం. నేను యెహోవాను. యెహోవా అంటే ఉన్నవాడైన దేవుడు. ఉన్నవాడు ఎల్లప్పుడు ఉన్నవాడు ఒక ఆన్సర్, రైట్ ఆన్సర్. దానికి 90 మార్కులు. మనం లేనప్పుడు, సృష్టి లేనప్పుడు ఉన్నాడు ఆయన. సృష్టి ఉన్నప్పుడు, మనం ఉన్నప్పుడు ఉన్నాడు ఆయన. సృష్టి అంతమైన ఆయన వల్ల దేవునికి స్తోత్రం. సర్వ శరీరులకు అర్థమేంటి? శరీరం అంటూ ఎవరికైనా ఉంటే, అంటే శరీరము జంతు చర్మం వేరు, మనిషి చర్మం వేరు. శరీరం జంతువుకి ఆత్మ ఉండదు, మనిషికి ఆత్మ ఉంటుంది. అందుకే జంతువులు కోసుకొని కోళ్ళు గట్టి తింటాం కదా. ఆ కోడి అయిన మనిషి ఒకే, మనుషులు కూడా కోసి వచ్చు కదా, పేకలు పోయి కదా. కోడి కోసినట్టు ఫీలింగ్ రాదు. ఎప్పుడు కూడా అయితే అది వేరే సంగతి, కానీ ఇది వేరు. కాబట్టి ఈ రెండింటిలో వ్యత్యాసం మనం గమనించినట్లయితే మనిషికి ఆత్మ ఉంది. ఆత్మ కొరకే ఈ పక్కన
ఈ లోక సిద్ధికి పరలోకం, వైకుంఠం, సత్యలోకం, దేవలోకం ఎదురు పేరు పెట్టిన దేవుడు ఉండే స్థలం అది. అక్కడికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలే పూజ విధానం. ఏంటి? భూదానం, వస్త్రదానం, అన్నదానం, ఎన్నెన్నో దానాలు ఉన్నాయి. ఇవన్నీ చేస్తున్నారు. కానీ రక్తదానం చేశాడు ఒక ఆయన. రక్తదాత, ముక్తిదాత, విమోచన ప్రదాత, ప్రాణదాత ఎవరండి? ప్రభు అయిన యేసు ఒక్కరే మానవాడికే. ఓకే, కాబట్టి ఈ విభజన మనం గమనిస్తుంటే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంది? ఎక్కడి నుండి? నరకం నుండి తప్పించుకోవడం అవ్వదు. నరకం అనేది వన్ వే ట్రాఫిక్. వెళ్ళిపోతే కాలిపోతున్నాం అనుకో, వెనకరాలు ఉండదు. అక్కడ ఇది కాలిపోతే పాటలు పాడుకోవడమే, వెనక్కి వచ్చే అవకాశం లేదు. కాబట్టి సో అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఆగాడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యములు 4:12. ఆకాశము కింద మనుషులు వేయబడిన అంటే ఏ నామము? నామం అంటే వెళ్ళింది పంగనామాలు కాదు, అవి కూడా కొన్ని ఉన్నాయి. ఎవరిష్టం వాడితే ఆ నామాలు పెట్టుకోవడం. కానీ మనుషులు వేయబడిన ఏ నామము, ఏ పేరు మీద కూడా రక్షణ లేదు. ఒకే ఒక నామము. ఈ నామం అంటే యేసు నామం. యేసు అంటే అర్థం రక్షకుడు. సర్వ శరీరులకు దేవుడు అంటే శరీరం ఉన్న ప్రతి ఒక్కరైన మానవ జాతికి ఆయనే రక్షకుడు లేక దేవుడు. ఇది అపోస్తుల కార్యం 17:30 చూడండి. 17:30 వచనం. ఆ అజ్ఞాన కాలములో అంటే రాజ్యంలో దేవుడు రాయి రాసుకొని నిప్పు పుట్టించే కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉంది. అంటే అప్పుడు ఏమీ తెలియని కాలం కాబట్టి నువ్వు దేని మొక్కున్నా, ఎవరిని మొక్కున్నా, ఎలా భక్తి చేసినా పర్వాలేదు, కొద్దిగా ఎక్స్క్యూజ్ చేశాడు దేవుడు. ఇప్పుడైతే అంటే ఇదేంటి? సైబర్ ఏమో మానవుడు చందమామ మీద అడుగు పెట్టేశాడు. 12 మంది ఇప్పటికి చందమామ కదా అడిగిపోతారు. అందరూ క్రైస్తవులు. ఒకసారి కప్పలు కొడతామా? ఏ హిందువులు, ముస్లిం, బౌద్ధులు, జైనులు, సిక్కులు, జోరస్టర్, ఏ మతమైనా ఎవరు పోలేదు. ఓన్లీ క్రిస్టియన్స్. మొట్టమొదట అపాయింట్మెంట్ 1969లో జూలై 21 నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి ముగ్గురు కలిసి వెళ్ళారు. బృందం అది ఒక్కడనుకుంటారు చాలా మంది. చందమామ తర్వాత చాలా మంది తర్వాత ఎప్పటికీ చందమామ దేవత అనే వారు కూడా ఉన్నారు. కాబట్టి అక్కడికి మొట్టమొదటి కాలుమోపినటువంటి వ్యక్తి క్రైస్తవుడు. ఎందుకంటే క్రీస్తుని నమ్మిన వాడు క్రీస్తే జ్ఞానం మనం చదువుకున్నాం కదా. 1:24 ఉంటుంది. ఎక్కడ? కొరింథీ మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 24 చూడండి. క్రీస్తు ఎవరు అక్కడ ఉంటుంది. ఈ జ్ఞానం మీద చాలా ఫైట్స్ ఉన్నాయి. ఆ సామెతల్లో జ్ఞానం ఎవరు అనేది పెద్ద గొడవ ఉందని. ఆయన కానీ యూదులకేమి దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ దేవుని జ్ఞానం అంటే ఆయన ఇక్కడ ఏం చదువుతున్నాం మనం 17:30లో అక్కడైతే ఆ కాలంలో అయితే ఏమీ తెలియదు. కానీ ఇప్పుడైతే అంతటను అంటే ఆరులో అంతానా, ఇంటి అంతానా అంటే వరల్డ్ ప్రపంచం అంతటా అర్థం. దేవుడు ఏ మాట మాట్లాడినా అనకబిల్లలకి ఆరులో వరకు మాట్లాడు. ప్రపంచంలో అందరి గురించి మాట్లాడతారు. దేవుడి మాట అలా తీసుకోవాలి మనం. ఏదో కొన్ని మాటలు కొత్త జాతి గురించి మాట్లాడతారు. కొన్ని విషయాలు వ్యక్తిగతంగా దైవజనులు కొన్ని, యూత్ కొన్ని, కుటుంబస్తులు కొన్ని, ఫాదర్ కట్టింది, మదర్ కట్టింది, పిల్లలు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, ఇంకొన్ని విషయాలు అవి సపరేట్. కానీ రక్షణ విషయంలో, దేవుని విషయంలో ప్రపంచం అంతటికి ఒకే విధానాన్ని ఉంటుంది. అంతటను అందరూ మారు మనసు పొందవలెనని. మారు మనసు పొందవలెనని. మారు మనసు అనేది ప్రత్యేకమైనది. అంటే మనం ఎందుకు మందిరానికి వచ్చామో మనకు అర్థమైతే మారు మనసులో ఉన్నట్టు. మారు మనసు అంటే ఏంటి? దేవుడు ఎక్కడ ఉంటే నువ్వు ఎలా జర్నీ చేస్తావు ఆపోజిట్ గా దేవుడిని తెలుసుకుని ఇటు తిరిగి యూటర్న్ తీసుకున్నావు. దేవుడిని ప్రయాణం చేయడం మారు మనసు. ఇది కాబట్టి అంతటిను మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తుంది. అది జంతువులకు కాదు. ఎవరికమ్మా? మనుషులకు ఆజ్ఞాపిస్తున్నారు. కానీ మానవ జాతి ఏం చేసుకోవాలంట? దేవుడు ఎవరు, విశ్వం ఏంటి, సృష్టి ఎలా వచ్చింది, అన్వేషణ భారతీయ ఋషులకు మనం ఎంత వందనాలు చెప్పినా తక్కువే. ఎందుకని? వారు అన్వేషణ చేశారు. అరణ్యాలకు పోయి దేవుడు ఎవరు, సృష్టి ఎలా వచ్చిందని వారికి దైవ ప్రత్యక్షత కలిగింది. అందుకే ఏకం దేవం ద్వితీయం నాస్తి
దేవనాత్మ రూపాయవే నమః. దేవుడు ఒకడే, ఇద్దరు కాదు, ఆయన ఆత్మస్వరూపి అని చెప్పాడు. కానీ దేవుడిని ఆరాధించే విధానం ఎలా ఉండాలో, ఎలా ఆరాధించకూడదు, ఎందుకు ఆరాధించాలో, ఆరాధిస్తూ వచ్చే ప్రయోజనాలు ఏంటో, ఆరాధించకపోతే వచ్చే నష్ట కష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా దేవుడు అక్కడ ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయడం అంటారు. నెపోలియన్ బోనపార్ట్ మన పేరు విన్నారా సాయి? నెపోలియన్ బోనపార్టే ఫ్రెంచ్ యోధుడు, అంటే అలెగ్జాండర్ అంటాడు అనమాట. అతని హైట్ ఎంత తెలుసా? 3 అడుగులు. అంటే నాకన్నా తక్కువేనా? 3 అడుగులు ప్రపంచాన్ని చేసిన చిన్న విషయం కాదు. అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మనం ఉన్న గదిలోనికి సాక్రటీస్ వస్తే, అరిస్టాటిల్, అలెగ్జాండర్, ప్లేటో, సాక్రటీస్ అని 4 సెంటర్ అంటే ఫిలాసఫర్స్. మనం ఉన్న గదిలోనికి సాక్రటీస్ వస్తే కూర్చున్న నిలబడతాం, నమస్కారం చేస్తాం. అదే మనం ఉన్న గదిలోనికి యేసయ్య వస్తే సాష్టాంగపడి ఆరాధించాలన్నాడు. దేవుని స్తోత్రం. చిన్న స్టేట్మెంట్ కాదు, ఇలాంటి స్టేట్మెంట్లు మన అదృష్టం. భారతదేశంలో ప్రముఖులైన అందరూ యేసుని గురించి గొప్పగా చెప్పారండి. అది స్టిప్ అయితే టైం సరిపోదు, మన సాయంత్రం వరకు ఉంటుంది. అదే దేవుడు చేసిన గొప్ప కార్యం. భారతదేశంలో ఎవరైతే భక్తాగ్రేషులు ఉన్నారో, భక్తి తత్వాన్ని కలిగి లోతైన భక్తి విధానాన్ని అవలంబించారు, వాళ్ళందరూ కూడా యేసు ప్రభువునే రక్షకుడిగా ప్రకటించారు. మన ఋషులు కూడా మానవ జాతి రక్షకుడు ఒకడే ఉన్నాడు, ఆయన యేసు అని చెప్పారు. మానవ జాతి అంటే ప్రపంచంలో అందరిని ఉద్దేశించి, కానీ ఇక్కడ మానవుని యొక్క రక్షకుడు యేసు ప్రభు అక్కడ చెప్తున్నాడు. ఇక్కడే మనం కొద్దిగా ఆలోచించాలి. రక్షణను నిర్లక్ష్యించక మహిళం దేవుడి గురించి మనకు అర్థమైతే, లేదా మారు మనసు ఉంటే చర్చికి ఎందుకు వచ్చామో మనకు అర్థమవుతుంది. ఒకసారి రైల్వే స్టేషన్ లో 3 స్టేషన్కి వెళ్తే 2 బండి ఎక్కిన తర్వాత వెళ్ళిపోయింది. 3వ వాటర్ బాటిల్కి వెళ్ళి వచ్చేదాకా ఆ లఘుదీవులు నేర్చుకుంటే టీటీ అడిగే, ఏదో బాబు బాధపడుతున్నావు, కంగారు పడి దీని వెనక ఇంకొక ఎక్స్ప్రెస్ ఉంది అన్నాడట. అది కాదు సార్, వాళ్ళు నన్ను ఎక్కించడానికి వచ్చి వెళ్ళిపోయారు, లగేజ్ పెడుతూ అన్నాడట. అది ఎందుకు వచ్చారు? జెండా చూడడానికి వచ్చి ఎక్కేస్తే ట్రైన్ వెళ్ళిపోయింది కాబట్టి నేను అందుకు బాధపడుతున్నాను, నన్ను ఎక్కించడానికి వచ్చారు, ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ప్లాట్ఫామ్ టికెట్ ఉంది, ట్రైన్ టికెట్ ఏమి లేదు. ప్లాట్ఫామ్ టికెట్ అంటే చర్చికి రాను, ట్రైన్ టికెట్ అంటే బాప్తిస్మం దేవుడు ఉండడం. అవునే కదా, ప్లాట్ఫామ్ టికెట్ ఏదైతే టికెట్ ఎక్కేస్తే ఏం చేస్తాడు, ఎక్కడో వేరే గదిలో పెట్టేస్తాను నేను, మళ్ళీ మధ్యలో స్టేజ్లో ఎక్కించేసి దాని తాలూకా కనపడి కాసు చెల్లించాక బయటికి. ఇక్కడ మనం అనుకున్నాం దేవుడి విలువ, దేవుడి మందిర విలువ, దేవుడి విలువ, సంఘ ఆరాధన విలువ అన్నాం. ఇక్కడ విలువలు ఎందుకు అంటున్నామంటే దేవుడి శక్తి, దేవుడి జ్ఞానం అని చదువుకున్నాం 1:24 కదా, 9:10. దేవుడి శక్తి అంటే ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే వాల్యూస్, విలువలు. ఉదాహరణకి నేను కొద్ది చిన్నప్పుడు, దీని బట్టి మీరు క్యాల్కులేట్ చేస్తారు ఎంత ఏజ్ అని, అది ఒక బాధ. నేను చిన్నప్పుడు గోలీ సోడా కొంటే రూపాయి, 2 రూపాయలు రూపాయి ఉంటే ఆ కాలం మీద అనుకుంటున్నారా? అంతా వేసుకోండి, పర్వాలేదు. అయితే నిన్న సోడా 2 రూపాయలు, రూపాయన్నర. ఇప్పుడు సోడా ఎంత ఏంటి? సోడా 20 రూపాయలు. జాన్ గారు తెలుసు, కొద్దిగా కాచి తాగుతానండి అందరికీ. నేను మార్కులు ఎక్కువ వచ్చి కదా 500 నువ్వు రాజుకోవాలి. సోడా ఎంత? 38 ఇంకా 6 ఎక్కువ వస్తుంది. 15 10కి ఉంది, 15కి ఉంది. నేను బయట మీద గ్యాస్ కొట్టి ఇచ్చేసి 10 ఇస్తారు, 15 చేస్తున్నారు. కొన్నిసార్లు అన్ని వేస్తే ఓకే సరే. ఎంత వేరియేషన్ వచ్చింది? చాలా తేడా వచ్చింది అప్పటికెప్పటికి. ఇక దాని వాల్యూ. ఇక్కడ మనము భూమి విలువ తీసుకున్నాం. ఆ కాలంలో భూమి ఎవరైనా రామనాయుడు గారి కొండ మీద ఇలా రాయిస్తే 1000 రూపాయలు ఇచ్చి అనేవాడు భూమి రామనాయుడు గారు. అన్న అందరూ 60 మంది అందరూ కోరుకున్నారు. ఇది కూడా అందులో 15 వేలు అలా కోరుకున్నారు. అంటే ఇప్పుడు 15 లక్షలు. సరే, ఇదే ల్యాండ్ ఇక్కడ ఉన్న 70 ఇక్కడ ఉన్న అంటే చచ్చిరేట్ అనుకో కాదు, చచ్చిరేట్ 25 లక్షలు. ఎవరికైనా కావాలంటే మనోళ్ళకైతే కొంచెం తగ్గిస్తాం, 30 లక్షలు ఖరీదు, కానీ తగ్గించేస్తాం. సరే, అంటే కిందకి వెళ్ళిపోదామని, మరి అది కూడా అన్ని సైడ్కి వెళ్ళిపోదాం అందరికీ కాదు. ఇదే భూమి 80 గజాలు 70 గజాలు. ఇది ఈ 70 గజాలు ల్యాండ్ జగదాంబ సెంటర్ లో ఉంటాయి. అంటే ఏసులో ఉన్నవాడికి ఏసు లేని వాడికి తేడా రాదు. మద్దు అంటే ఎవరో తెలుసు మీకు? మద్దు కట్టేవాడు తెలియదు. మీకు యాసిడ్ శివ తెలుసు, మద్దు శివ అంటే మీకు తెలియదు. మన తమ్ముడు శివ. మీకైతే బండి శివ అని అర్థమైంది.
బండి సేవ అని చెప్పారు. ఎందుకంటే బండి ఎందుకు అన్నారంటే ఎక్కడైనా సువార్త చేస్తుంటే ఇన్ఫర్మేషన్ వస్తే ఆగ మేఘాలు అక్కడ ఎక్కిండ్ అయిపోయాడు. అందుకు బండి సేవ అని కూడా అక్కడ ఎక్కిండ్ అయ్యి ఆగిపోయారు. పాస్టర్ 40 ప్రశ్నలు వేస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు సువార్త చేయకుండా భయపడి. అలాంటి మన తమ్ముడు శివ. సరే, ఈ ల్యాండ్ అంటే యేసులో లేనప్పటికీ ఉన్నప్పటికీ వ్యత్యాసం ఆయనకు అర్థమైంది. అదే లోకానికి చెప్తుంది. ఇప్పుడు అప్పుడు కొడుకు ఆనందం, కొట్టకపోతే తిట్టకపోతే అంతకంటే అతి ఆనందం. దేవునికి స్తోత్రం. ఆనందానికి అత్యానందానికి చాలా ఇంటిలోకి వచ్చి కలియని మరియను ఆ శిశువును మత్తయి 2:10-11 ఆ శిశువును చూసి అత్యానందపడుతున్నాయి. అత్యానందం అంటే ఆనందానికి మించింది అత్యానందం. అంటే యేసుతో మా జీవితంలో ఏది రాకపోయిన ఆనందమే. 3 రోజులు భోజనం తీసుకెళ్లి చిన్నపిల్లలు 5 రోజులు తినకుండా ఉంచారంటే ఏంటి? ఇన్వాల్వ్ అయిపోయారు, అందులో తన్మయం అయిపోయారు వాక్యంలో. వాక్యాన్ని ఇంట్రెస్ట్ గా చూస్తున్నాడు, వాక్యం చూసుకోడు. ఇక ఆకలి గుర్తురాదు ఏంటి? ఎందుకని? వాక్యం అది ఆహారం వాళ్ళకి. మత్తయి 4:4 ఏముంది? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని వాటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల. అంటే యేసు మాటలు ప్రతిదీ విలువైనదే. ఆయన విలువ అంటుంది కాబట్టి ఆ వాల్యూ మనకు అర్థం కావాలి. కానీ ల్యాండ్ ఎలా మారింది? ఆయన ఏమన్నాడు? దేవుని యొక్క శక్తి అన్నాడు. దేవుని శక్తి అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మనం ఒక కారు కొన్నాం అనుకోండి. కారు నడవాలంటే డ్రైవర్ ఓకే, ఇంకా పెట్రోల్ ఉండాలి. పెట్రోలియం అనే పదం అది గ్రీక్ వర్డ్ అన్నమాట. సరే, పెట్రోస్ అంటే రాయి, పెట్రో అంటే రాయి, పెట్రోలియం అంటే పెట్రోల్ అంటే రాతి నుంచి తీయబడింది, పెట్రాస్ అంటారు. అలాగే పేతురు అన్న కూడా అదే. పేతురికి ఇంకోటి ఏంటి? సాక్ష్యం వాళ్ళు అంటారు రాయప్ప, బండప్ప కాదు రాయప్ప. ఎందుకంటే బండ క్రీస్తు కాబట్టి మనం రాళ్ళు కాబట్టి ఆత్మహత్యంగా భద్రంగా కట్టబడుతున్నాం, మనం రాళ్ళు వెళ్ళదండి అంటారు. ఓకే, కాబట్టి బండలో చిక్కితే రాళ్ళు వస్తాయి. బండలో బండ యేసుక్రీస్తు. 1 Corinthians 14:4 ఆ బండ క్రీస్తే. మరియు నీవు పేతురువు 16-18 కదా మత్తయి సువార్త. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను. సంఘం కట్టింది పేతురు కాదు, ఆర్సీఎం సోదరులు అవే పొరపడతారు. అక్కడ సంఘం కట్టింది దేవుడు. నేను కట్టాను, ఇది నా సంఘం కాదు, ఇది యేసయ్య సంఘం. నా ద్వారా ఆయన కట్టాడు. ఏంటి? నా పని తర్వాత ఇంకో నేను డానియలు ఎవరు మా అబ్బాయి ఎవరు ప్రిపేర్ అయితే దేవుడు వాళ్ళు వస్తారు. ఇక్కడ బదులు చెప్పలేము కదా. కాబట్టి నా తర్వాత ఇంకో వస్తారు, కానీ బంధిని మాత్రం ఎవరితే? అందుకే మాట దేవునికి రాత మానవుంది అంటాడు బైబిల్. చెబుతున్నంత ఆయన రాస్తున్నంత భక్తులు. అంటే బైబిల్లో తప్పులు పట్టాలని ప్రయత్నించే చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు. అంతరింపజేద్దాం అనుకున్నారు. నిర్గమకాండం 1వ అధ్యాయము 9వ వచనం చూడండి, 7వ వచనం చదవండి ఫస్ట్. ఏం పొందారు? మానశాఖం నుండి అభివృద్ధి పొందారంట. విస్తరించడం అంటే ఏంటి? 2+2+2 కాదు, 2x2x2. ఇది దానికి తేడా ఉందో తెలుసలేదు ఉందా? కాబట్టి విస్తరించి ప్రబలేని 9వ వచనం. అతడు ఏంటి? రాజ్యం అనేది పరిపాలన కానీ ఈ ఇశ్రాయేలు కొద్ది మంది ఎక్కువైపోతున్నారట. విస్తారముగాను అంటే బలంగా స్ట్రాంగ్ గా ఉన్న పీపులంతా వారు అయినను ఐగుప్తీయులు ఏంటి అంటే హింసించారా? ఎంత శ్రమ పెట్టారు? వారు విస్తరించి ఏంటంటే అనగదొక్కుతుంటే పెరిగిపోతున్నారంట. దేవుని అంటే క్రైస్తవ్యాన్ని ఎవరు ఆపలేరు. సత్యం మహం గంభీర అంటాడు వేదంలో. సత్యాన్ని ఎవరు ఆపలేరు. జాతీయ జెండా మీద అదే కదా ఉంటుంది. సత్యమేవా సత్యం ఎప్పుడు జయిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. నది నీళ్ళలాగా ఏంటి? వర్షం పడి నది నీళ్ళు వెళ్తుంది. ఎవడైనా నాకు కాలువ కట్టాలి అనుకోదు, నువ్వు కట్టతో ఇంకో దారిలో వెళ్ళిపోతుంది. సత్యం మనం ప్రయాణం చేస్తుంది. సత్యం అంటే ఎవరు?
యేసుక్రీస్తే సత్యం, నేనే సత్యమును నేనే మార్గము. సత్యం అనే జెండా మీద ఉండకుండా అది ఇంకెవరికి లేదు. సత్య హరిశ్చంద్రుడు చరిత్ర తెలుసు మనకి. ఏంటి సత్యం కోసం పైకి జరగలేదు, అది కూడా చాలా మంది తెలియదు. లైలా మధ్యలో జరగలేదు, దేవదాస్ పార్వతి జరగలేదు, తల్లి మహార్గాలు జరగలేదు, రోమియో జూలియట్ జరగని స్టోరీ లేదు. ఎన్నట్టు నమ్ముతున్నారు, జరిగింది ఒకటే, షాజహాన్ ముమ్తాజ్. ఏంటి అతనికి కూడా 14 మంది భార్యలు, ఇంకా పైనే 14 ఆవిడ, ఈవిడ కూడా ముమ్తాజ్. అయినప్పుడు అలా రాజుల కాలం ధనం ఉండేది కాబట్టి అందమైన వాళ్ళందరినీ చేసుకుంటే ఇస్లాంలో అలాంటి క్రమం ఉంది. 5 లైసెన్స్ ఉంది ముస్లిం క్రమంలో, 5 పెళ్లి చేసుకోండి, అది ధర్మం. సత్యం అంటే ఏంటి? ఒకరిని చేసుకో. ధర్మం అంటే చాలా పెద్ద సాగదు, సత్యం అంటే ఎవడు దాకూడదు. ఏంటి కాబట్టి ఆబ్జెక్టివ్ ట్రూత్, సబ్జెక్టివ్ ట్రూత్ అని 2 ఉంటాయి. నిప్పు విశాఖపట్నంలో కాలుతున్నట్టు ముట్టుకుంటే అమెరికాలో కాలుతుంది. మన దీపం ముద్దు అంటే మూతి కాలిపోతుంది అంటారు. అందుకనే దీపం మంగా నాదే కదా ముద్దులాడితే ఏం చేస్తుంది? ముగ్గుతో మీసంలో కాలిపోతుంది. సత్యంతో జరగాలి మారకూడదని సత్యం ఇక్కడ. ఇప్పుడు దేవుని యొక్క శక్తి అన్నాం కదా. ఇప్పుడు పెట్రోల్ వేస్తే కారు వెళ్తుందని మండుతుంది అంటే ఎక్కడ తిరుగుతున్నాయి. ఈ భూమి తిరుగుతూనే ఉంది. గంటకు జాన్బాబు ఉన్నాడా? గంటకు 1,00,000 కిలోమీటర్ స్పీడ్ లో, 1,00,000 కంటే ఎక్కువ కిలోమీటర్ స్పీడ్ లో తిరుగుతుంది. అలా తిరుగుతుందానికి ఎవరో మంట పెడుతున్నారా? ఎవరో తిప్పుతున్నారా? ఏ సైంటిస్ట్ దాన్ని ఆపరేట్ చేయట్లేదు. అంటే అర్థం ఏంటి? ఈ భూమి తిరగడానికి పెట్రోల్ మంట ఎలాగుందో కారుకి, బైక్ కి, ట్రైన్ కి, ఈ భూమి కూడా ఒక మంట ఉంది. అందుకే భూమిలో డ్రిల్లింగ్ చేసి కొంత లోపలికి వెళ్తే ఏదో మిషన్లో కరిగిపోతాయి కానీ బయటకి రాదు. వాటర్ గేట్లు దాటిన తర్వాత లోపలికి వెళ్తే రాదు. లోపల అగ్ని ఉంది కాబట్టి మండుతుంది కానీ భూమి తిరుగుతుంది. అవునా? అందులోనే నరకం అని కూడా కొందరు చెప్తారు, అది వేరే విషయం. నరకం తప్పకుండా ఉంది, బైబిల్ చెప్పింది కాబట్టి కదా. బైబిల్ ఏం చెప్పినా అది సత్యం. ఏంటి 13:31 మార్క్స్ వార్త 13 తిరిగేస్తే వెళ్తా పడతా ఆకాశం భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. ఆయన మాటలు పుటం వేసినటువంటి మాట. అంటే ఆకాశమైన పోతే పోతుంది ఎంత పెద్దదైనా, భూమి అయిన పోతే దేవుని మాట చెల్లించారు శిలాశాస్త్రం. ఆ మాటలు తీయకూడదు, కలపకూడదు అన్నారు దేవుడు. అవునా? కాబట్టి ఇక్కడ దేవుని రక్షణ, దేవుని శక్తి మనకు కనిపిస్తుంది. భూమి తిరిగే విధానం ఎవరు తిప్పుకుంటే ఎవరు తిప్పలేదు, దీనికి కారకుడు దేవుడు. సూర్యుడు మండే గోళం అన్నారు. మండే గోళం అంటే గోధుమలు చేస్తారు కదా చాలా మంది. ఆడి మంచాలు, ఈడి మంచాలు, ఆడి తక్కువ, ఈడి తక్కువ, ఆడి కూర్చొని తెచ్చేసేస్తారు. పోనీ అదొక పుణ్యమాట, అలా వేసేస్తే. ఆ రోజు ఎవరు తిట్టినా తిట్లు తగబట్టి ఇదొక సంవత్సరం వారికి సరే ఏదో చేయనివ్వండి. ఏంటి అవన్నీ తెచ్చి కట్టెలన్నీ అక్కడ పెట్టి టైర్లు గీర్లు వేసేసి వెలిపిస్తారు. 8 మంది వెళ్తుంది రామశాస్త్రం ఇప్పుడు కాలుతున్నారు. మన విజ్ఞానం నోయింగ్ డూయింగ్ రాదు, అజ్ఞానంలో విజ్ఞానం అంటారు. ఎప్పటికీ కాలుతుంది. ఆంజనేయ స్వామి హిమాలయాలో తిరుగుతున్నాడు అక్కడైపోయినాయి. సరే నా దగ్గర పేపర్ ఉంది, 6,400 సంవత్సరాలు ఒక వయసులోనే హిమాలయాలు ఉండడం పేపర్ తెలిసేసాడు. మొహం పంచుతున్నాను, కొద్దిగానే సిగ్గు పడలేదు. ఫిలిప్పి గ్రంథం 3:19 చూడండి. ఫిలిప్పి పత్రిక నాశనమే వారి అంతము, వారి కడుపే వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. కదా సిగ్గులగ్గలేదు అంటుంటారు. ఎందుకంటే చేసిన తప్పు, ఆరాధన విధానం తప్పు, దేవుడు ఎవరన్నా అది తప్పు. ఏంటి నా దేవుడు నీ దేవుడు ఇంకా తప్పు. అయినా సరే నేనంటే ఏంటనుకుంటున్నా, నీ బొట్టు, నీ నెవులు, నీ గడ్డం, నీ బాబా, నీ స్టైలు, ఓహో తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. గర్వపడుతున్నారు. మా భక్తి ఏంటి? మా దేశం, ధర్మం కోసం, దేశం కోసం. ఏంటి కానీ ఇక్కడ అర్థం కావాలి, దేవుడు అంటే నీకు తెలియదు, ఎవడంటే చెప్పలేవు. తమ్ముడు సేవ, బండి సేవ అదే క్వశ్చన్ మీద నిలబడిపోయి ఇప్పుడు అందరూ అక్కడే నువ్వు అత్తతోడు అంటున్నారు కానీ ఆన్సర్ చేయట్లేదు, చెయ్యలేరు. నీకెందుకు వేదాలు, నీకెందుకు వేద ఋషుల సంగతులు అంటున్నారట. నీకెందుకు ఋషి నీదన్నావు కదా, వేదం నీదన్నావు. ఆన్సర్ అందులో అడుగుతున్నారు కాబట్టి ధ్యానం ధర్మం మోక్షం కలిసి కాలేదు. అపంచం నేను అపంచం ప్రాణాలతో పుణ్యం నడిగినాయి. దానము ధర్మం కర్మకాక మోక్షానికి చేస్తుంది. నా పుణ్యం ప్రాణాలతో, ప్రాణాన్ని దానంగా పెట్టాలి.
కానీ ఈ విధానం చూడండి, ఇది పనిచేసి సూర్యకోసం గవర్నమెంట్ అది మండిపోయి ఆగిపోవాలి కదా. ఆగలేదంటే నిత్య శక్తి అంటే దాని సిస్టమ్ ఎలాగైతే దేవుడు పెట్టినా అంతే పరిధిలో ఉంది. సూర్యకిరణం భూమికి చేరడానికి 8 నిమిషాలు, నక్షత్ర కిరణం భూమికి చేరడం 4 గంటలు 6 నెలలు. పాక్షివా సెంట్ అయ్యే ఒక నక్షత్రం కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఓకే సార్, రెండోది కూడా కనుగొన్నారు అంటున్నారు. కానీ ఈ విధాన్ని చూస్తే సూర్యుడి కంటే ఒక నక్షత్రం 13 లక్షల రెట్లు పెద్దది. అది సైంటిఫిక్ రీజన్. అది ఇలాంటి వాటిని ఏం చేశారు దేవుడు? కోట్ల గెలాక్సీస్ పాల్గొంటారు. అంత గొప్ప దేవుడిని మనం ఎంత తక్కువగా చూస్తామంటే మన వ్యక్తులు ఏంటి, బట్టలు ఉన్నోడు దేవుడు, బట్టలు లేనోడు దేవుడు, మొండి బాబా. ఏంటి ఆ మొండి బాబాకి కట్టారు కూడా లేకపోతే మోడీ బాబా వచ్చి ఒకసారి ఫోటో వేసారు చూసే ఒక చాలా మంది. ఏంటి దేశ ప్రధాని అలా చేస్తే సామాన్య చేయలేదు అని తప్పకుండా చేస్తాను. నిర్మలా మంత్రి గోదావరి నేను వేసిన ప్రశ్నకి కంగారు వెంకటైతే కొబ్బరికాయతో కొట్టాడు కానీ ఆన్సర్ చేయలేదు. ప్రదక్షిణ ఆనగానే బాబా ప్రదక్షిణ మంత్రం అంటే నేను అర్థమయ్యి అంతే మెంటలైతే దేవుడి గురించి చెప్పారు. దేవుని మహాకృప ఆ ఢిల్లీకి ఒక గంధాన్ని అద్భుతం. కాబట్టి ఏదో శతం సాగు రాజుతో కూడా చంపేశారు. అపోజిట్ గారు 7వ అధ్యాయం చూస్తే 50 నుంచి చదివితే అలా అర్థమవుతుంది. అయినప్పటికీ ఆ సాగు యొక్క వెనక ఒక రక్షణ ఉంది, ఒక బలమైన సాధనం. ఎవరు మారారు? ఏంటి ఆ రక్షణ, ఏంటి గొప్పతనం? రాజుతో కొట్టి ప్రాణం పోతుంటే ఈ పాపాలు బాపతులు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఆ చెప్పను ఇది ఏ దేవుడు అయి ఉంటాడు? అపోస్తుల గారు మరొకసారి అయ్యరా రక్షణ పొందుటకు కాబట్టి ఎందుకు అయ్యరా అయితే నెక్స్ట్ వీక్ పెడదాం అంటే తెచ్చిన సబ్జెక్ట్ అది కొద్దిగా డెవలప్ అయితే. సో కాబట్టి అయ్యరా నేనేం చేయాలంటాడు? తెరసా నాయకుడు ఏమన్నాడు? చేస్తాను నేను చెప్తుంది 2:37 ఒక అపోస్తుల కార్యం. నేను చెప్తుంది 2:37. వచ్చేసి అపోస్తుల పౌరులు వాళ్ళు జైల్లో పెట్టిన తర్వాత గొట్టా బిగించేస్తే 16 25 26 చదివితే 30 వస్తే 29 చదవండి. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు సౌలును అరే దైవజనులకు సాగిలి పడ్డాడంటే అర్థమైన సిచ్యువేషన్. వాడు కాలు బిగించి రక్తాలు వచ్చినట్టు కొట్టేసినాడు. అతనే చేస్తారు. అయితే తక్షణమే కాదు, నేలరోగం జరిగి జైల్లో పెట్టారు. అంటే ఏంటి, దెయ్యాన్ని వెళ్ళగొట్టారని అంతే. దెయ్యాన్ని వెళ్ళగొట్టి ఎవరైనా బాగుపడతారు కదా. ఏంటి ఒకసారి ఒక ఆమె దెయ్యం పట్టినప్పుడు ఒక పాస్టర్ గా ప్రార్థన చేస్తారట. అక్కడ ఇంకొక ఆవిడ ఉంది, ఆ దెయ్యం ఎవరు పట్టింది ఆవిడ గర్భిణీ స్త్రీ. ఈ దెయ్యానికి బుద్ధి కూడా లేదా? కడుపులో స్త్రీ పట్టాలంటుంది. దెయ్యానికి బుద్ధి కూడా ఉంటుందా? కానీ వేరే ఇక్కడ ఏంటి వచ్చి అయ్యలారా అక్కడ పాయింట్ ఏంటంటే లాజికల్ ఇన్సైట్ అయితే మీరు గోడలు పడితే మీ స్థుతులకి మీ పాత్రకి దేవుడి అద్భుతం చేసి నాకు అర్థం అవుతుంది. మరి సెంటర్జైలు గోడలు పడిపోతే 5 ఉంటాయి అంతేనా? గోడలు ఉన్నప్పుడే తాడు వేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, కరెంట్ పోగొట్టే టాలెంట్స్ ఉన్నారు కదా. సెక్యూరిటీ చంపి చెప్పిన ఉన్నారు, గోడలు పడిపోతూ ఉంటారా? అలా పడినా లేనటువంటి మీ నిజాయితీ నాకు నచ్చింది. అలా ఉండాలంటే నేనేం చెయ్యాలి? మన బాబా ఏం చేస్తారు? 2 పనులు చేసుకో, పాలు 2 కాలు పెడతారు, పాలు పడుకొని నీళ్ళు తాగి అంటాడు. నాకు గది మీద కానీ వాడు ఏమంటారు? అయ్యా మేమేమి నా సామాన్యులమే, మీలాంటి మనుషులమే, కానీ చేసినందు విశ్వాసం దేవుడు ఇంటి వారు రక్షణ పొందుతారని అంటే భక్తులు కాదు, అంటే పరిశుద్ధ గ్రంథం యొక్క నలవారి వారి జీవితాల్లో వారు చూపించారు. కానీ దేవుడు తెలుసుకునే విధానం అంచెంచెలుగా తక్కువై ఉంటారు. ఒక వ్యక్తి వెంటనే తెలుసుకోవాలి. దేవుడి శక్తి మనకు అర్థమవుతుంది. ఆ రొటీన్ పనిచేసే విధానం, దేవుడి విశ్వాసం భూమిని నడిపించే విధానం, సూర్యుని నడిపించే విధానం, చంద్రుల్లో చల్లదానం, సూర్యుల్లో వేడిదానం, వెచ్చదానం, ఇవన్నీ కూడా మానవ జాతికి ఎంతో ఉపయోగం. సకల జీవరాశులకి సూర్యనారాయణ వేణపారాయణ అంట. సూర్యుడు లేకపోతే ఎవరు బతకడు, కానీ బతకడం కోసం సూర్యుడు అక్కడ దేవుడు ఒక నిర్దిష్టమైన 14 చూసి ఇవన్నీ ఎందుకు పెట్టాడు దేవుడు అక్కడ క్లియర్గా
ఉన్నారు. పగటి నేర్చారు సూర్య చంద్రుడు అన్నారు, సూర్యుడి నక్షత్రం అన్నారు, రాత్రి నేర్చారు నక్షత్ర చంద్రమా అంటారు. దాని పని అది. వర్షాన్ని ఎందుకు, వర్షం ఎప్పుడు రావాలి, ఎలా రావాలి, అసలు వర్షం దేనికి? మానవ జాతి యొక్క ఆహార నియమాల కొరకు, ఆకలి తీరడానికి. వర్షం వస్తే చెట్లకు ఆహారం. ఇప్పుడు చెట్లు మన ఇంటి దగ్గర గొప్ప మనం నీళ్ళు పోస్తామండి, నోట్ల నోకే మేడం కదా. కానీ ఇక్కడ ఆలోచిస్తుంది, అరవై చెట్లకి ఎవరేస్తున్నాడు, వంటనే చెట్లకి ఎవరేస్తున్నాడు నీళ్లు? దేవుడే. అది ఇవ్వకపోతే ఏమవుతుంది తెలిసిన ప్రకారంగా 6, 7, 8 అధ్యాయాలు అయితే చాలా ఆశ్చర్యం ఉంటుంది. ఆకాశం ఉగ్రపాతం పడిన చెట్టు చచ్చిపోతే ఉంటాడు, నాకు గడ్డి కాలిపోతాడు. గడ్డి చచ్చిపోతే ఆవులు, గేదెలు, మేకలు, పొద్దులు చచ్చిపోతాయి ఆహారం లేక. అప్పుడు మనం చచ్చిపోతాం పాలు లేక. పసిపిల్లలు చచ్చిపోతారు పాలు లేక. పాలులో ఎంతమంది జీవరాశులు జీవిస్తున్నారు. ఆ చెట్లు, ఇంకా సముద్రంలో ఉన్న చేపలు, సముద్రం 300 భూమి ఒక్కొంది అంతేనా? మరి ఆ సముద్రంలో చేపలకి ఎవరు ఆహారం? రోజు ఎవరు నేస్తున్నారు సైంటిస్టులు కానీ. సముద్ర చేపలు చచ్చిపోతే సముద్రంలో ఉగ్రపాతం పడగానే సముద్రంలో భూలోభాగం కాలిపోతుంది. మరి భూలోభాగం చచ్చిపోతే ఏమవుతుంది? సముద్రం రక్తం అయిపోతుందంట. చేపలన్నీ చచ్చిపోతాయి, చేపలు చచ్చిపోతే భూమి మీద మనుషులు చచ్చిపోతారు. ఏంటో చెప్పండి ఆ కనెక్షన్. అమ్మా చెప్పరా? మందులన్నీ కూడా 80% సముద్ర చేపల నుంచి వస్తాయి. జంతువుల నుంచి కూడా మందులు ఉన్నాయి, చెట్ల నుంచి కూడా మందులు ఉన్నాయి వనమూలికలు. కానీ 80% మందులు చేపల నుంచే. మనకు తెలిసి ఒక్కొక్క కోసం చేసే మందు ఒకటే చేప మందు అంటారు మిగవాది. కాబట్టి చాలా మందులు అక్కడి నుంచి వస్తాయి. చికెన్, మటన్ వీటన్నిటికంటే చేప మంచిది ఆరోగ్యానికి. చేపల్లో చాలా రకాలు, కోటాను కోటలు అనమాట. అందరు సంతాలు చూపిస్తుంటారు. చాలా వస్తాయి. గత ఎవరి సృష్టి? సృష్టికైనా సృష్టికర్తైనా నాకు మీరు భయపడరా అని అడుగుతుంటాడు దేవుడు. మనుషులకి ఏం తెలియట్లేదు. యెషయా 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. మనుషులకి ఏం తెలియదండి, దేవుడి సంగతి తెలియలేదు, దేవుడి ఎలాగెలా తెలియట్లేదు. అసతమా సత్యమయ తమసమా జ్యోతిర్మయ అని గృహానికి చెప్తుంటారు. యాజ్ఞవల్క్య రాసిన రాతలు 1:3-28. అది ఏం చేశారని మాకు తెలియట్లేదు. సత్యం మాకు తెలియట్లేదు, దేవుడు మాకు తెలియట్లేదు మార్గం. అది ఆ ప్రార్థన. నేనే మార్గములు సత్యము జీవన. దానికి ఆన్సర్ తీస్తే వేసేయండి. 14 మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము. ఆకాశం ఎందుకు మాట్లాడుతున్న మనుషులు మెత్తలేదు కాదు, దేవుడు ఏంటి ఆకాశం కూడా మాట్లాడతారు. ఎంటోదా దేవుడు మాట్లాడుతుంది. ప్రకృతి పెట్టారు, సముద్రాన్ని శాసించాడు దేవుడు, తుఫాన్ని గట్టించాడు దేవుడు. అది ఏదైనా చేప పడాలి, చేపలు ఉంటే డబ్బులు ఉండాలి, లక్ష పంట ఉంది కూడా. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. విశ్వాసం ఉన్నారు మీకు. నేను ఆత్మీయాహారం చేసి మీరు ఎవరికైతే అనుకోండి. ఈ మాట అన్నారు, దేవుడు మానవ జాతి కోసం అంటున్నాడు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. మనుషులకి జంతువులు కూడా వేరేది చెప్తున్నారు. మనుషుల కంటే జంతువులు గొప్పని. ఎద్దు గాడిద సొంతవాణి దొడ్డి తెలుసుకొను. గాడిదకి బుద్ధి కూడా ఉంది. తన ఇల్లు ఎంతో కోళ్ళు ఉన్నాయా, కోళ్ళు పెంచుతా మనం. కోళ్ళు, మేకలు, ఆవులు, గేదెలు వదిలేస్తే ఇంకో ఇంటికి వెళ్ళిపోవు. అది మన ఇంటికి వస్తాయి. ఎవరు పెంచుకున్నా వాళ్ళ ఇంటికి. ఆయనకైనా కూడా చూసుకుంటుంది, నీకు మాత్రం లేదు. అందుకే సామెతలు 6:6 దేవుడు చెప్తున్న మనుషులతో సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. సోమరి అంటే ఏంటి? లేజిపిలో బద్దకస్తుడు, ఏ పని చేయలేడు. స్వాములోడు చీమల దగ్గరికి వెళ్ళడానికి అక్కడ చీమల్ని నాకు రమ్మని అంటాడు. దాడి చేయ వాళ్ళంట. స్వామి ఏమంటాడు? చీమల్ని వాటి నడతలు కనిపెట్టి. ఒకడు తిరుపతి వెళ్ళొచ్చి మళ్ళీ 1 రోజులు తెలవాడిగా ఆఫీసులో. ఎందుకంటే దర్శనం బాగా అయితే మళ్ళీ వస్తాను మొక్కుకుంటాను. అది మొక్కుబడి అవుతుంది. కాబట్టి విజ్ఞానంలో అజ్ఞానం అంటారు, తెలిసి తప్పు చేయడం. ఓకే, కాబట్టి దేవుని యొక్క జ్ఞానం రకరకాలుగా ఉంటుంది. యేసుప్రభువు వారు మానవ జాతి రక్షకుడని ప్రపంచం ఒప్పుకుంటుంది. జంటలు కానీ మెంటల్ కానీ 2 భాగాలు దగ్గరగా ఉంటాయి. జంటలకి తేడా ఏంటి? మంచివాడు ఏది పెడితే చేస్తారు. వెరీ గుడ్. జంటల్ మ్యాన్ ఆలోచించి మాట్లాడతాడు, మెంటల్ మ్యాన్ మాట్లాడేది ఆలోచిస్తాడు.
ఒకసారి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతున్నటువంటి దేవనస్తులు ఉన్నారు. ఒకరికి ఇద్దరు వదిలేదు కొంచెం తగ్గిన తర్వాత మెంటల్ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వస్తుంది. ఆ టైం అడుగుతుంది, అన్ని అడుగుతారు. గుర్తుందా నీకు అంటారు మళ్ళీ మన కట్టాడు అప్పుడు అర్థమవుతాడు మెంటల్. ఆవిడ వాళ్ళు బయట వదిలేరు, కాంపౌండ్ బయట అలా తిరుగుతుంటారు. కొద్ది తగ్గిన బాగా వదులుతారు. దండించి బాగా మెంటలు టీకెత్తున్నారు మాత్రం ఏం చేస్తారు, గదిలో ఉంచుతారు. ఆవిడ కూడా వేస్తారు. ఓకే, వాళ్ళకి ఏది అందుబాటులో వస్తారు. అయితే అడుగు ఇద్దరు ఎవరు ఉన్నారు, అందరూ కూడా అలా వచ్చినప్పుడు చిన్న చెరువులు అవుతూ వాటర్ ఉందన్నమాట. ఒకడు సడన్ గా కాలు జారి పడితే కొట్టుకున్నాడు, చచ్చిపోతాడు అన్నమాట. ఇంకొకటి దూకి అది నమ్మి దూకి ఆయన కాపాడు. ఈ సిచ్యువేషన్ అంతా చూసి డాక్టర్ గారితో చెప్పారు, వీడిని కాపాడినట్టు వీడి బాగు మీరు మెట్ల తగ్గించని కంటే రక్షించారని ఈ ఇద్దరు కూడా ఒక ఇద్దరు పెట్టారు. టాబ్లెట్స్ అవి ఇచ్చారు. ఉదయం వస్తున్నారు, ఇవన్నీ అడిగాయి గడ్డకోరాలి. తెల్లవారు వచ్చినప్పటికి ఎవడో వాటర్లో ముందు పడిపోయాడు, ఆడు ప్రాణం ఊరేసి ఉన్నాడు. వీళ్ళు వచ్చి అడిగారు ఏమైంది అంటే రాత్రి తడిసిపోయాడని ఆరబెట్టాను అన్నాడు. ఏంటి రాత్రి తడిసిపోయాడని ఎంత ఉందా లేదా రక్షించినాడు. ఇక దేవుడి మాత్రం కొన్ని దొంగతనాలు, కొన్ని విచారాలు, కొన్ని మోకాలు, కొన్ని తగులు కాకుండా ఒకరికి ఒకరికి 800 తీసుకెళ్ళిపోయి ఎన్ని చేస్తుంటే వాడి దొంగ మంచోడా. మరి దేవుడు ఎందుకంటాం మనం? దేవుడు అంటే అన్ని బాణాలని దేవుడు అవ్వాలి. నువ్వు ఏ యాంగిల్లో చూసినా జననం కానీ, జీవితం కానీ, బోధలు కానీ, ప్రవర్తన కానీ, మరణం కానీ, తిరిగి లేవడం కానీ అది డిఫరెంట్. యేసు ప్రభువు 4 విషయాలు చెప్పి ముగిస్తాను. జీసస్ అయితే ప్రామిస్డ్ సేవియర్ 3:15 ఆదికాండం 3:15 ప్రామిస్డ్ వాగ్దాన రక్షకుడు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు ధైర్యము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. ఓకే, అది అన్న దగ్గర కింద పుట్టిన చూడండి. ఆయన స్త్రీ సంతానము యేసుక్రీస్తు, సంఘము స్త్రీ సంతానమే. కానీ యేసుక్రీస్తు ప్రామిస్డ్ సేవియర్ అంటే వాగ్దాన రక్షకుడు. సేవియర్ రక్షకుడు అంటే దేవుడు ఒక మాట ముందు పడిన మానవ జాతి రక్షకుడు. అలాగే యెషయా 7:14, యెషయా 9:6, మిగతా 5 రెట్లు, జకర్యా గ్రంథము అవి వాగ్దానం చేస్తూ వస్తున్నాడు. ఎవరు మానవ జాతి రక్షకుడైనా యేసుక్రీస్తు లోకానికి రావడానికి. ఆయన వచ్చినప్పుడు ఉన్నాడు అనుకోవాలి. చాలా మంది రెగ్యులర్ అని అనుకుంటా. అందుకని అన్నాడు ఏమంటారు తెలియదు ఏమంటాడు, అబ్రహాము పుట్టక ముందే నేను తండ్రి లోకం పుట్టక ముందు 15 వార్త నీ ఎక్కడ నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నడుస్తాడు. ఆయన ఎక్కడున్న దేవుడు? సర్వము దేవుడు. తండ్రితో సన్నిహితుడైనాడు. తండ్రితో సమానంగా ఉండేది విడిచిపెట్టకూడదు, భాగ్యం ఎత్తుకోక దాసుల స్వరూపు ధరించుకో వ్యక్తులుగా కాదు. తండ్రితో సమానం అంటే దేవుడు ఎంత ఆయన అంతా అంత ఇవ్వలేదు. 2 రూపాయలు అంటారు అర్థం. అదంతా కలిపే దేవుడు. మళ్ళీ వేరే దేవుడు అనుకోకూడదు. దేవుడు రూపాయలు తెలియదు. కానీ ఆ వేరియేషన్ ఒక ఆయన ప్రామిస్ అంటే వాగ్దాన రక్షకుడు. అంత చేయమని వాగ్దాన భూలోకములు కన్యాగర్భంలోకి వచ్చాడు. కన్యాగర్భంలో వచ్చి సత్యం బైబిల్ చెప్పి వ్యతిరేకించే 7 పత్రాలు ఎట్లా చెప్పారు. రాజపత్రి 4:5 కూడా కాలం పడిపోయినప్పుడు దేవుడు తన కుమారుడు ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రం లోబడి విడిపించడే ధర్మశాస్త్రం లోబడి అంటారు. దత్తపుత్రత్వం అంటే మన ఆస్తంతా అది రాసి తెచ్చుకోవడం. దేశ యొక్క రక్షణ విలువలు దాని యొక్క ఔన్నతి అంటే మనకి ఇవ్వడానికి మన కోసం ఆయన దత్తత తీసుకున్నాడు. యేసు ద్వారా తండ్రికి మనం బిడ్డలం అయ్యాం. దేవుని స్తోత్రం. అందుకే విలువ పెట్టి కొనబడిన వారు 20 కదా, విలువ పెట్టి కొనబడిన వారు. కానీ దేవుడితో దేవుడిని మహిమపరచుడి అంటారు. ప్రామిస్డ్ సేవియర్. రేపు పర్సనల్ సేవియర్. లూకాసు వార్త 1:48. పర్సనల్ అంటే వ్యక్తిగతమైన రక్షకుడు. వ్యక్తిగతం అంటే నీ కుటుంబంలో 10 మంది ఉన్నా నువ్వు ఆయన నమ్మితేనే నీకు రక్షణ. నీ జీవితంలో మార్పు చేర్పుడు. ప్రపంచంలో నక్సలైట్లు, కరువులకు, తీవ్రవాదులు ఎలా మారుతున్నారు? యేసు ద్వారా. ఇంకొక పేరు మంది నారాయణ చరిత్ర ఎక్కడ తాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, మోసగాలు, అబద్ధికులు జీవితాన్ని మార్చుకొని ప్రశాంతమైన వాతావరణం. ఒక తాగుబోతు మారిన తర్వాత విలువలే మారిపోతాయి సమాజంలో. ఏంటి ఎంత చెప్పుకుంటున్నా నీ గురించి? నీ మార్పు లేకపోతే నువ్వు అలాగే ఉంటావు.
చదవండి. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. సాక్షాత్తు యేసుప్రభుడు కాక తల్లి మరియమ్మ గారు నా ఆత్మ నా రక్షకుడు, నా రక్షకుడు. ఎవరు రక్షకుడైనా మరియమ్మ గారికి కూడా రక్షకుడే. నా రక్షకుడైనా దేవుని యందు ఆనందించిన దేవుడు స్తోత్రం. అక్కడ దేవుడు అనగానే మళ్ళీ సోపర్లో డిగ్రీ వాడేసి పర్మనెంట్ ఆయుధం చెప్తారు. అయ్యో నాకు తెలియదు, దాని తర్వాత చెప్తాను. ఏంటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనుషులందరికీ రక్షకుడు మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడు. దేవుని స్తోత్రం. ఏంటంటే మానవులైతే లోకమందరి కోసం వచ్చాడు, ప్రయాసపడి బాధపడుతున్న సమస్త జనులారా అందరినీ పిలుపుకి రక్షణ తెలుసు. కానీ పొద్దున వాడే రక్షించబడతారు. విశేషంగా విశ్వాసులకు రక్షకుడు అన్నాడు. తిమోతి 3:16 చూడండి. 3:16 నిరాక్షేపం కంటే ఆక్షేపించడానికి అవకాశమైనటువంటి విధానంలో అంటే అలా పుట్టాడా, అది నిజమేనా, అది గర్భం ధరిస్తుందా అంటారు కొంతమంది. ఎదురైన కాపులు దానికి కూడా అంత దేవుడు పెట్టాడు. దాని విధానం ఎంత లోతుకుంటుందా. దైవభక్తిని కూర్చిన మర్మము చాలా గొప్పదాన్ని. ఏంటి దేవుని బట్టి అంత ఈజీగా అర్థం కాదు. అర్థమైతే దానికి బయటకు రావు. ఆ బహుమతులు ఉంటుంది, దానికోసం ప్రాణం ఇస్తాను. శిష్యులందరూ అర్థం కావడానికి కారణం ఏంటంటే యేసు రక్షణ గొప్పది కాబట్టి ఇక్కడ పోతే అక్కడ కళ్ళు తెరుస్తామని. నేడు ఇంటిలో మనుషులు అంటారు, తర్వాత పరలోకం ఉండాలి కదా. ఆయన సశరీరుడిగా, శరీరుడిగా అంటలేదు, శరీరము కానీ శరీరమైంది. అలాంటి శరీరం పాప నియమానికి అందలేదు. ఏంటంట ప్రత్యక్షుడు సశరీరుడిగా ప్రత్యక్షుడు ఆయన. ప్రత్యక్షం అంటే ఇంకొన్నాడు రాడు అనమాట. ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను. అదే అదే దేవదూతలు కనబడిన అపోస్తుల 1:14 అన్నమాట. లోక 1:14 లాగా. ఏంటి మనుషులు రక్షకుడని ప్రకటింపబడేను, నమ్మబడేను. దేవునికి స్తోత్రం. అంటే ప్రత్యేకమైన రక్షకుడు ఆయన. ప్రామిస్ రక్షకుడు కాకుండా పర్సనల్ సేవియర్, వ్యక్తిగతమైన రక్షకుడు. పర్ఫెక్ట్ సేవియర్. యోహాను సువార్త 8:46 పర్ఫెక్ట్ సేవియర్ 8:46 చూస్తున్నారు. నా యందు పాపమున్నదని మీలో ఎవరిస్తారు? ప్రపంచంలో ఎవరి మాట చెప్పలేదు. యేసు ప్రభువు యూనిక్ అంట. యూనిక్ అంటే ఏంటి? ప్రత్యేకత. ప్రత్యేకత అంటే యేసు లాంటి మరొకడు లేదు భూమి మీద. యెహోవా ఎవరు పేరు పెట్టుకొని యేసు క్రీస్తుని ఎవరు పేరు పెట్టుకోరు ప్రపంచంలో. ఎందుకని? ఆయన ఔన్నత్యం. ఆ పేరు భూసంబంధమైంది కదా. సర్వలో పంపబడి కట్టబడింది. ప్రతి 1:23 వరకు అందులో దేవతతో చెప్పాడు, కుమార్తెతో ఆ కేసు పేరు పెట్టాలి అని చెప్తే అలా పెట్టారు. భూసంబంధం పేరు కదా, సర్వలోకం నుంచి ఆ పేరు వచ్చింది భూలోకాన్ని. అందుకే యేసు క్రీస్తుని ఎవరు పెట్టుకోరు. యేసు అని పెట్టుకుంటారు, అది భూసంబంధాన్ని పెట్టారు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. సర్వలోకం ప్రత్యక్షించబడి పలా పరపతి ఆయన వచ్చిన వారు కాబట్టి అభిషిక్తుడు అంటారు. అభిషక్తుడు కాదు. జీసస్ ఎప్పుడు కూడా అభిషిక్తుడు ఎవరు చూసుకోవడం కావాలంటే యేసు క్రీస్తు అందరూ పుట్టాడు. అభిషిక్తుడు అంటే మెస్సియా, దాని యోగంలో మెస్సియా. కానీ ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టి ఆయన ఎవరు? ప్రామిస్డ్ సేవియర్, పర్సనల్ సేవియర్, పర్ఫెక్ట్ సేవియర్. అంటే అన్నమాట. దేవుని స్తోత్రం. ఈ దేవుడు దీన్ని రక్షించడానికి సాయం దేవుడు. 7:40 చూడండి. యోహాను సువార్త 8:40 7:40. ఆ వంటలో ఎదుర్కోబడి డబ్బులెట్టి గొడ్లు కట్టి లాక్కిరంగా బాగు చేసిన ఎక్కడ ఉంటాడంటే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ అలా ఉండిపోయారు. విశేషం అయితే ప్రసంగం వింటుంది చూశారు. ఏసు తీసుకురాకుండా వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎవరైతే 10,000 డబ్బులు ఇస్తే అక్కడికి వెళ్ళారు. అక్కడ సంభాషణ అంటే ఆ బంటులోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్టు. ఆ బంటులోతుల తర్వాత అదే అన్నమాట. ఆ బంట్రోతులు ఎవరితో అక్కడ గొప్ప ఎవరైతే పంపించే డబ్బులు ఆ బంట్రోతులు ఆ మనిషి యొక్క ఎవరు మీరు ఎవరు తెమ్మన్నారు? ఆ మనిషి యొక్క యేసుక్రీస్తు అయిన వాళ్ళు మాట్లాడినట్టు ఎన్నడను మాట్లాడలేదని ఈ మాట చెప్తుందండి. ఒకవేళ ఒక దగ్గర కీబోర్డ్ చూసానండి, ఆడదాగి ఎవరు కొట్టలేదు పౌలు గారితో చెప్తాను అనుకోండి. అంటే పౌలు గారు కూడా కొట్టలేదు అని అర్థం. అందులో వస్తుంది అంతేనా? ఇక్కడ ఆయనతో చెప్తున్న అధికారులతో ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడారు, మీరు కూడా మాట్లాడాలి కదా ఇంట్లో తెలుసు అర్థం. అవునా? ఎవరితో చెప్తుంది ఆయనకి వర్తిస్తుంది అన్నమాట.
మా గురువు గారు పీడి సుందరం ఇంటర్నేషనల్ చేశారు. ప్రపంచంలో ఎవరికి తెలియదు అంటాడు. అంటే ఆయన ఉన్నది కూడా కొడుకు అది కూడా తెలియదు, అర్థం అవుతుంది. అందులో తెలియదు. ప్రపంచంలో ఎవరికి తెలియదు, నాకు తప్ప. నలిపేస్తాను నలిలా అంటే ఇప్పుడు తగ్గిపోయి అనుకోండి. లేదు మా కొడుకులో కరోనా కవర్ చేసింది కొంచెం. ఆ టీం అంతా మాది చప్పట్లు పడతాను. ఇప్పుడు పీడి టీం అంతా సాఫ్ట్ లోకి గ్రామలోకి దింపే. అందుకే మంచి పేరు ఇప్పుడు వస్తుంది. ఒకరోజు లేదు ఇంకంతా నేనంతా ఈ రోజు ప్రొఫెసర్ అంతా నా సండే స్కూల్ స్టూడెంట్ గోల్డ్ పనిచేయడం ప్రొఫెసర్ యాక్టివిటీ. అది అజ్ఞానం. ఏంటి ధర్మిష్ఠులు అలాంటి మాటలు మాట్లాడతారు. పేరు తగిన మాట చెప్పాడు. సరే అది ఇంత డిఫరెంట్. ఇప్పుడు మనం ముగ్గురు రక్షకులను చూసాం. 3 విధానంలో ఒక రక్షకుడిని. ఏంటంట? వాగ్దాన రక్షకుడు, వ్యక్తిగత రక్షకుడు, సరిపోయే రక్షకుడు, 4వది అమ్మా పవర్ఫుల్ సేవియర్. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం. ఆయన పవర్ చెప్పడానికి ఎంత అంత కాదండి. ఆయన ఏది చెప్తే అయిపోతుంది. ఏంటి ఆయన ఏది చెప్తే అయిపోతున్నట్టు ఎన్నో చూస్తాం. పరిస్థితిగా ఆయన చేసిన కార్యం మందుల వారిని అనుభవించలేదు. ఒక మాట, ఆయన మాట శక్తి. పవిత్రుడు హైకోర్టు పవిత్రుడు నిర్దోషి అంటే ఈ వచనాన్ని ఈ భారతదేశాన్ని మొట్టమొదటి రక్షణ శాఖ మంత్రి కృష్ణమేనన్ గారు, మొట్టమొదటి ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు. ఏంటి ఆ కృష్ణమేనన్ మేనరుడు సుధాకర్ ఆయన యేసు దేవస ప్రేమ తత్వవేత్త. ఆయన యేసు నమ్మారు. నమ్మిన తర్వాత యేసు గురించి బోధిస్తుంటే నెహ్రూ గారు ఆయన క్వశ్చన్ చేశారు. ఏమయ్యా నువ్వు ఇంత తక్కువ కదా, ఇన్ని దేవుడు ఈ దేశంలో ఉంటే ఏసే రక్షకుడే నమ్మే వెళ్ళాను అన్నారు. మా పెద్ద జ్ఞానం కదా. మరి ఆయన ఏం చెప్పారంటే దేవుడికి ఏ లక్షణం ఉంది, ఏ ఉండకుండా ఉన్నటువంటి ఒకే వ్యక్తి ఆయన ఈ చూపించారు. పవిత్రుడు నిర్దోషులు వివరించుకోవచ్చు. పవిత్రుడు అంటే నిర్దోషి అంటే వర్ణించుకుంటే చాలా ప్రసంగం. పాపుల్లో చేరత అంటే అంటే ఈ డిడ్ నాట్ సిన్. అది ఎప్పుడు కూడా పాపం అంత ప్రత్యేకంగా ఉన్నవాడు. అప్పుడు ఆయన శాఖ చెప్తున్నాడు. ఆకాశం మండపం కంటే మనకు అదే పత్రిక 8వ అధ్యాయంలో 2వ కలిసి చదవండి. చాలా తక్కువ ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు మీకు ఎవరున్నాడు? ఏసున్నాడు చెప్పండి. నాకు ఏసున్నారు. ఆయన చూసుకుంటాడు అన్న. గల్తీ పత్రిక 7వ అధ్యాయం, గల్తీ పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయం ఏమి చూడండి. కాబట్టి కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగిన వాడు నిజమునకు దాసులై ఉండేది. ఇప్పుడు మీరు దేవుని ఇప్పుడు గల్తీ 4:8 చెబుతుంది. ఇప్పుడు దేవుని ఎరిగిన వాళ్ళను మరి విశేషముగా దేవుని చేత బలహీనమైన ఆ మూల పాటల పట్టు మరలా మీరు ఏంటి వాస్తని ఇదని మోతాలని అవన్నీ ఎలా తీసుకెళ్ళారు. కులమని మతమని దరిద్రత బంధువులని బంధువులు పట్ల చేస్తానని ఏంటి పాల్గొంది అక్కడ క్యాన్సిల్ చేసేసి తర్వాత చూసి పోతాత మోసం అడిగేసి తర్వాత పాతగా తిన్నారని చక్కలాగా వచ్చి క్యాన్సర్ ఇది బలహీనమైన మూల పాఠాలు వచ్చాయి. ఆ కోసం అలా చేశాను మీకోసం ఎలా చేసాం అనుకోవట్లేదు. అంతా ఒకరి కోసమే చేయాలి. లేదు కోసం ఏంటి కొంతమంది ఏం చేస్తారు, భక్తులు కడితే తోట ఏంటది ఎందుకు తీసుకొస్తారు. అది కొట్టేస్తుంటే బెట్టి మీద కానేసే తీయలేదు. మళ్ళీ వేసేవారు నన్ను గడ్డేస్తారు, వేసేవారు కూర్చోడుతాను. అప్పుడు శాంతి అంటారు. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? నా శాంతి నేను
లోకం ఇచ్చినట్టు ఆనందం. దేవునికి స్తోత్రం. అర్థమైంది? బలహీనమైన మూల పాత్రలు మళ్ళా తిరగనేలా మునుగుటి వల్లే దాసులై ఉండవాలనేలా. దేవునికి స్తోత్రం. చివరిగా 5:12 ఎబ్రి కాలం బట్టి నీ సీనియారిటీ, నీ వయసుని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు చెప్పేవారుగా ఉన్నా. మీరు దేవోక్తులలో మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చింది. ఏమర్థమవుతుందంటే సీనియారిటీ. చర్చిలో ఎంతకాలం మీరు ఉన్నారు? మీరు ఎవరికైనా మాదిరిగా ఉన్నారా? మీరు ఎవరినైనా తీసుకొచ్చారా? అందరికంటే ముందుండి చర్చి లేకైనా అక్కడే వెయిట్ చేసి దేవుని ప్రసంగానికి లోబడి పాస్టర్ గారి పట్ల గౌరవప్రదమైన మనసు కలిగి సనకుండా గెలకుండా భక్తిగా ఉండి మీరు ఏదైతే దేవుని కృతజ్ఞత ఇస్తూ ఈ దశభాగా మందిరం వేస్తూ పాస్టర్ గారిని రెస్పెక్ట్ చేసినట్టు దేవుని గణపరుస్తూ ఉంటే నువ్వు కాలంలో మార్పు చేస్తూ నిలబడే వ్యక్తివి. ఈ ఏది నీలో కనబడకపోతే నువ్వు పాత వ్యక్తివే. ఏంటి నువ్వు ఏ సంవత్సరంలో చర్చలు అడుగు పెట్టావు అలాగే ఉన్నాగా నీలో ఏ మార్పు చేస్తున్నావు ఎవరికి మాదిరి కాదు. కానీ నీ వల్ల ఏ ఉపయోగం దేవునికి? దేవుడు నీకు అన్ని చేయాలి, ఇంటికి రావాలి, నీ కోసం ప్రార్థన చేయాలి. కానీ నువ్వు దేవుడి చర్చలో కావాలి. ఏంటి కొందరు చర్చకి ఎప్పుడు వస్తారండి? ఫ్రైడేకి, క్రిస్మస్ కి, న్యూ ఇయర్ కి, లేకపోతే పెళ్లి కావాలంటే బాప్తిసానికి, పెళ్లి ట్రాక్మెంట్ మందిరానికి, పెళ్లి చేయాలి కానీ పెళ్లి దగ్గరికి. ఆ 3 వారాలు వచ్చి తర్వాత కనబడరా. వీళ్ళంతా డూప్లికేట్ క్రిస్టియన్స్. వీళ్ళు ఎక్కడ కనబడరు, అక్కడ కూడా కనబడరు. అంటే నేనేమంటారు? కళ్ళు లేని గుర్రమో కాదు. అది ఎటుపోతుందానికే తెలియదు. దానికి ఒక నిర్దిష్ట ఒక క్రమము ఒక ఇది లేదు. క్రమశిక్షణ మందిరాన్ని గౌరవించాలని, మందిరంలో తప్పకుండా ఉండాలని ఈ క్రమశిక్షణ సంఘ క్రమశిక్షణ లేనప్పుడు వారు క్రైస్తవులే కాదు. అది చర్చ్ మెంబర్స్ కూడా కాదు. కొంతమంది చర్చ్ మెంబర్స్ చూడండి, అది తెలియదు. వస్తారు పోతారు అంతే. ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యాలు పెడతారు కానీ లోపలికి ఎక్కించుకోరు. వాళ్ళకి అసలు పని లేదు. బాగా రచ్చుకోవడం మనకి ఎంతో పోరదే కానీ ఎందుకు వచ్చే వాళ్ళకి తెలియదు. అలా ట్రైన్ వచ్చి ఎక్కించిన వాళ్ళు ఎక్కువ. అలాంటి ప్రజలు ఆ చేంజ్ రావాలి. నేను అది కనిపించాలి. ప్రసంగం విన్న తర్వాత నీకు అర్థం కావాలి. అపోస్తలుల కార్యం 2:37 ప్రసంగం చేశారు. పేతురు గారు గద్దించారు. మూర్ఖులారా, యోహాను గారు కూడా సర్ప సంతానమా అని గద్దిస్తుంటే పరిశీలన శాస్త్రులు కూడా వారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు ఆత్మత్వం పొందారు ఉంటుంది. అపోస్తలుల 3లో. ఇక్కడ అపోస్తలుల 2:37 అపమానాలు వారు ఈ మాట విని ఏ మాట విని? ఆ గద్దింపు విని హృదయములో నొచ్చుకుని పొడవబడి ఎంతకాలం నీకు అందరూ కొద్దిగా కాకి ఇవ్వాలని తెలియదు. నీకు అంటే కూర్చుంటావు. అలా గుర్తడం పాస్టర్కి ఇష్టం కాదు. అది బాగు చేయడం పాస్టర్కి ఇష్టం. నీకు గుర్చుకోవాలంటే నీలో లోపం ఉందని అర్థం. అప్పుడు ఏం చేయాలి? నువ్వు మార్పు చెందాలి. సనగడం, తిరగబాటు చేయడం, ఎరగబాటు చూపించడం కాదు. ఏం చేయాలి? మారడానికి ప్రయత్నం చేయాలి. నీకు గుర్చుకోలేదంటే అర్థం ఏంటంటే నువ్వు ఏం చేయాలి? ఏం చేసిందంటే ఏం గుర్చుకున్నా తెలియదు. పక్షమైన మాట నీకు. నువ్వు మూర్ఖులైనా ఉండాలి, నీకు మధ్యలోనైనా ఉండాలి, పక్షవాతమైన వచ్చి ఉండాలి. నీకు గుర్చుకోవట్లేదు, నీకు నొప్పి రావట్లేదు. పక్షవాతానికి ఇంజక్షన్ వేస్తే నొప్పి. డాక్టర్తో పిల్లలు తీసుకెళ్ళి అమ్మ నాన్న ఇంజక్షన్ మా అమ్మ పులి తప్పుకుంటారు. అమ్మ తప్పుకోవచ్చు కానీ తల్లికి తెలుసు ఆరోగ్యం రావాలి, ఆ జ్వరం పోవాలి. డాక్టర్ కూడా బాగా కూర్చోడు. ఏంటి ప్రేమతోటి నీ జ్వరం పోవాలి, నీ జబ్బు పోవాలి. కాబట్టి కానీ నువ్వు జబ్బు ఉన్న వ్యక్తివా, జబ్బు లేని వ్యక్తివా? ఆత్మ సంబంధివా, శరీర సంబంధివా? దేవుని సంబంధివా, దేవుని సంబంధివా? అవి నీ యొక్క కార్యాలు సాక్ష్యం. ఈ ద్వారా ఇంకొకటి రావాలంటే ముందు నువ్వే మాదిరిని ఇవ్వాలి. దేవుని మందిరంలో ఎన్ని సంవత్సరాలైనా ఎంత కాలమైనా నువ్వు వస్తావు, కూర్చుంటావు, వెళ్తావు అని చెప్పారు. అక్కడి నుంచి తెలంగాణ నుంచి వచ్చారు సాయి గారు. ఏంటమ్మా చెప్పండి మీరు? చెప్పు తీసి ఊరుకుని వచ్చింది చిలకమ్మ అమ్మ చిలకమ్మ అంటారు కదా, అలాగే చెప్తాడు. వారం పోవడమేనా? ఎటు దగ్గరికి వెళ్ళి దేవతలు వచ్చేస్తే
ఎంత అంటారు నువ్వు బంగాళపత్ర దొండకాయలు ఏమో తెస్తే నువ్వు ఒక పని మీద వెళ్ళాలని నీకు అర్థం ఉంది. మందిరానికి వచ్చి నీ వేదన తీసుకెళ్ళాలి, మందిరం కోసం వేదన చెయ్యాలి. ఎంతసేపు మందిరం నీ కోసం చేయడం కాదు, నీ కష్టాల్లో నీ ఇంటికి రావడం కాదు, నువ్వేదైనా చేసేది ఉండాలి మందిరంలో. దేవుడితో ఎన్నైనా కొంచెం తప్పు కాదు, కానీ దేవుడి కృతజ్ఞతగా నిద్ర చేసేవాళ్ళు ఇష్టపడాలి. ఇక్కడ నీకోసం చర్చలో చెప్పుకోవాలి. ఈ కుమారుడు చర్చకి చేస్తాను, ఇది చేయాలనుకుంటాను. తమ్ముడు నిన్న కాక మొన్న వచ్చాడు, కానీ ఆయన 23 సంవత్సరాల చర్చలో ఉన్నట్టు ఆయన ఉన్నారు. ఏమన్నాడంటే కొత్త మంది నిర్మిస్తానన్నా, మీరు కొంచెం కోఆపరేట్ చేయండి, ఏదైతే కమిటీ చేయబోతుందో దాన్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. నా భార్య బిడ్డలను కూడా వదిలి నేను దేశంలో కూడా తిరుగుతాను, నా పని అంతా పెట్టుకున్నాను, వేసుకోస్తున్నాను. దేవునికి స్తోత్రం. కరెక్ట్ టైం 14 నెలలు టైం అడుగుతుంది అంతే. వాళ్ళకి చెప్పొద్దన్నట్టు నేను చెప్తున్నాను, నేను కూడా ప్రార్థిస్తానని. కొత్త మందిరానికి కొత్త పాత్ర చేస్తారు, 2 లక్షలు అయితే పెడతారు. అంత విశ్వాసం. ఎందుకంటే కాంటాక్ట్ లేని పెద్దవాడిని చూసి ఆయన బాధపడ్డాడు. ఇన్ని సంవత్సరాలు ఎలుగుతున్నారని వాళ్ళందరూ సన్మానం చేయాలనుకుంటున్నారు. ఇది మనం అవ్వాలంటే ఏం చేయాలి? మన కమిటీ ఫామ్ చేయాలి త్వరగా. ఇందులో 2 లాభాలు, మన మందిరం ఒకటి కాదు, దీనికోసం చాలా మంది మందిరాలు కడతాం. అంతేకాదు ముఖ్యంగా క్రీస్తు నామాన్ని హెచ్చించి వ్యతిరేకులు మనం అడ్డుకుంటాం, అడ్డుకుంటాం. క్రీస్తు నామాన్ని దూషించేవాడిని అడ్డుకుంటాం. నిన్న మొన్న రాధా మోహన్ దాస్ ఇచ్చారు దోషం, నాకు దొరికాడంట. ఇంకా పెద్ద ప్లాన్ ఉంది, మనం సహకరిస్తే ఈ పాటకి ఆయన చెక్ చెప్పేసి ఇక ఎక్కడ మాట్లాడుకుంటారు. కాబట్టి మనం ఫాలో అవ్వాలి. 3 ఛాన్సులు నాకు ఇచ్చారు, 3 సార్లు సంఘం కూర్చొని నాకు టెండర్ సార్. మొత్తం ముందుకైనా ఎప్పటికైనా దేవుడు కార్యం చేస్తారు. ఎవరైతే దూషిస్తున్నారో, ద్వేషిస్తున్నారో, విమర్శిస్తున్నారో, అవమానపరుస్తున్నారో బైబిల్ వాళ్ళందరికీ ఒక చెక్ చెప్పడానికి తప్పుడు ఒక పునాది, ఒక డెడికేషన్ చేసుకుని ఉన్నారు. దానికోసం తప్పకుండా మీరు ప్రార్థన చేయాలి. యంగ్స్టర్ కాబట్టి ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి, ఎంతో ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టి అహర్నిశలు పనిచేసాడు. పనికిరాని దానికోసం ఈరోజు సమాజానికి, దేశానికి ఉపయోగపడే ఒక గొప్ప విషయం కోసం ఆయన నిలబడబోతున్న ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. ఉంచుకుంటే ఏం చేశారంటారు? నొచ్చుకొని నిలబడ్డారా? పేతురు ఏసరాత్రం అన్నారా? ఏమన్నారు? మారు మనసు పేతురును నేనేం చేయలేను, ప్రసంగం చేసేప్పుడు నేనేం చేయాలని అడగడం ఏంటి? అలా వాకింగ్ గుచ్చుకున్నప్పుడు ఏం అడిగా, అయితే నేను ఏం చేస్తే బాగుంటుంది, పాత్రలు చెప్తున్నారు నాకు గుచ్చుకుంటుంది అని చర్చగా రావమాని లేక మార్పు అనేది చెందాలి. ఇలాంటి వాక్యాన్ని పాటించాలి. వాక్యం ఎందుకనిసార్లు పాత్ర కాబట్టి చెట్టు కాయడం ఆ నాయనబాబు అన్నిసార్లు ఎందుకు నాకు చెప్పులు, ఎందుకు సాగి చూసినా నాకు అవమానం అని అనుకుని మార్పు అయినా తర్వాయి భాగం వచ్చేవారు ఏంటంటే సీరియల్ లాంగ్వేజ్. దేవునికి స్తోత్రం.